హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ ఒక కొత్త ట్రాలీతో మీ ముందుకు వస్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయమాకండి. సో ఫుల్ వీడియో చూస్తూ ఉండండి. మీకు అన్ని డీటెయిల్స్ నేను చెప్తూ ఉంటాను. సో మీరు కూడా స్కిప్ చేయకుండా అన్నీ వింటూ ఉండండి. మీకు అన్ని వివరాలు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అనుకున్న వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి కొత్త ట్రాలీ అండి, మీడియం రేంజ్ గల కొత్త ట్రాలీ. వీ బెడ్ వచ్చేసి 5 ఇంచుల వీ బెడ్. రాబార్ వచ్చేసి 6 ఇంచుల రాబార్ అండి. 6 ఇంచుల రాబారు, అది కూడా చింతకాయ టైప్ గల రాబార్ అనమాట. ఇకపోతే పోస్టుల విషయానికి వస్తే పోస్టులు వచ్చేసి 5 ఇంచుల పోస్టులు అండి. సో అవి కూడా బయటికి కనిపిస్తున్నాయి, చూసారా? సో బయటికి పెట్టి తయారు చేయడం జరిగింది. టైర్ల విషయానికి వస్తే 10 సైజు గల రీ బటన్ టైర్లు అండి. ఒకసారి కింద ఛానల్ చూపిస్తూ చూడండి. 1 2 3 4 5 6 7 8. సో మొత్తం ఫస్ట్ లాస్ట్ కలుపుకొని మొత్తం 8 అడ్డ ముక్కలు రావడం జరిగిందండి. సిలిండర్ వచ్చేసి విక్టరీ కంపెనీకి సంబంధించినటువంటి 15 టన్నుల సిలిండర్ అండి. అది కూడా డబల్ సిలిండరు. ప్లాట్ఫామ్ చూడండి ఒకసారి. ప్లాట్ఫామ్ కూడా 4mm ప్లాట్ఫాము. డోర్స్ కూడా 18 ఇంచుల డోర్లు అండి. ఇవన్నీ కూడా వ్యవసాయానికి పనికి వచ్చే విధంగా తయారు చేసిన ట్రాలీలండి. మీకు ఒకవేళ ఇసుక తోలకానికి కావాలన్నా, ఒకవేళ 16 ఇంచుల డోర్లు, 17 ఇంచుల డోర్లు, 5 ఇంచుల రాబారు, ఆ విధంగా కావాలన్నా నేను తయారు చేసి ఇస్తానండి. సో ఒకసారి చూస్తూ ఉండండి, ఈ ట్రాలీని చూస్తూ ఉండండి ఎలా ఉందో. దీనికి వచ్చేసి డోర్ల కింద మన తొట్టి కింద ఉండే అడ్డ ముక్కలు అవి తప్ప మిగతా అంతా కూడా వైజాగ్ మెటీరియలే వాడటం జరిగిందండి. ఎక్కువ మోతాదులో మనం వైజాగ్ వాడాము దీనికి. సో వెనక డోర్ కూడా చూసారా, ఆకుపచ్చ కలర్ వేసాము. సో రైతు వారికి అయితే ఇది పనిచేస్తుంది. సో రాబారు కూడా మనకి చింతకాయ రాబారు అండి ఇది. సో మనం ఒకవేళ మీకు గోటం కావాలన్నా గోటం తయారు చేస్తాను. సో కింద కమ్మన కట్టలు చూసారా, 3 ఇంచుల హెవీ కమ్మన కట్టలు. సో ఛానల్స్ కూడా ఒకసారి చూడండి. మన దగ్గర ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉందండి. సో మీ దగ్గర ఏమన్నా పాత ట్రాలీలు ఉన్నా నేను తీసుకొని దానికి ఎంతో కొంత ఎక్స్ట్రా అమౌంట్ మీరు ఇస్తా అంటే నేను కొత్త ట్రాలీ కూడా ఇస్తానండి. సో ఇంకా కావాలి, మరిన్ని విషయాలు ఏమైనా కావాలన్నా స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. అన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాము. లేదు మీ దగ్గర ఉండే ట్రాలీలు ఏమన్నా అమ్మి పెట్టమన్నా కానీ మీరు నాకు వాట్సాప్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సెండ్ చేసినా నేను నా యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా మీకు నేను సహాయంగా ఉంటాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్.